రేయ్ నువ్వు ఆగరా. ఆగితే ఊరుకుంటారా? ఇప్పు బొబ్బలెక్కేలా వాయించేస్తారు. నేను ఆగను. రేయ్ నువ్వు ఆగరా ఫస్ట్. హాయ్ మావా, నువ్వా? చాలా థ్యాంక్స్ రా, మా నాన్న నుంచి నన్ను కాపాడావు. ఇట్స్ ఓకే మామా. పొద్దున్న ఏం పాడు పని చేసావురా? మీ నాన్న బెల్ట్ ఇచ్చుకొని పరిగెడుతున్నాడు. నేనేం చేయలేదురా. మన ఐఫోన్ మోజీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడిగాడు. మనం సత్య హరిశ్చంద్రులం కదా, ఓపెన్ చేసి చూపించా అంతే. బెల్ట్ పట్టుకొని బీటింగ్ మీద బీటింగ్. అయితే తప్పులేదు అంకుల్. నాన్న సబ్స్క్రైబర్స్ ని పెంచరా అంటే తలతిక్క పనులు చేస్తావు. అమ్మో అమ్మో బాబోయ్, నాన్న అమ్మో. ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేయండి, మా నాన్న నన్ను చంపేసేలా ఉన్నాడు. అమ్మా అబ్బా. ఈ రోజు మన జాతకం ఎలా ఉందో చూసుకుందాం. ఆదాయం 6, వ్యయం 16. ఛీ అమ్మా, ఒక్కలు తప్ప లెక్కలు పెరిగే రోజు వచ్చేలా లేదు. ఛీ. నాన్నగారు, నా జేబుకి బొక్కెట్టేవాడొచ్చాడు. ఏంట్రా? గుడ్ మార్నింగ్ నాన్నగారు. ఏరా ఇప్పుడే లేచావా? అవునండి. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగ్ కాదు, ఇది మధ్యాహ్నం, టైం 12. ఓహో సారీ. ఏరా నీదే రాశి? రాశియా? ఆమె ఎవరో నాకు తెలియదండి. మేమిదట్టు పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడండి. ఏంటి జోకా? క్యాలెండర్ ఇచ్చుకు కొట్టానంటే టైలెండర్ లా మిగిలిపోతావు. నేను అడిగింది జాతకంలో రాశి. రాశి అనే పేరు ఉన్న అమ్మాయి కాదు. అవునరా, ఇందాకటి నుంచి ఎలక చచ్చిన వాసన వస్తుంది. నీకేం తెలియట్లేదా? నాన్నగారు, ఏంట్రా అంత గట్టిగా అరిచావు? చచ్చిన ఎలకేమైనా కనిపించిందా? అబ్బే ఏం లేదండి. ఎలకెందుకు కనిపిస్తుంది? ఆ వాసన నీ దగ్గర నుంచే వస్తుంటే. ఏం మాట్లాడుతున్నారండి? నా దగ్గర వాసన ఏంటి? రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఎలక సచ్చిన వాసన ఒక్కటే కాదు, అన్ని వాసనలు కలిపి వస్తున్నాయి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తానండి. జలకాలాటలలో అమ్మా, ఇక్కడ నా బట్టలు లేవేంటి? ఉన్నవన్నీ ఉతికేశాన్రా. ఉన్నవన్నీ ఉతికేసావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మా, పామేమైనా వచ్చిందారా అలా అరిచావు? బట్టలన్నీ తడిపేశావు, ఇప్పుడు నేనేమేసుకోవాలి? టైం కానీ టైంలో స్నానం చేసి నన్నంటావేంట్రా? అమ్మా బట్టలే. ఆ పక్కన మీ నాన్న చొక్కా పాయింట్ ఉంది, ఈ పూటకు కానిచ్చేయి. ఏంటి నాన్నవా? అవి లూజ్ అవుతాయి. పిన్నీసులు పెట్టుకుని మేనేజ్ చెయ్యి. పిన్నిసులు పెట్టుకొని మేనేజ్ చేయాలా? అవేమైనా జెల్లో పూలా పిన్నిసులు పెట్టుకోవడానికి? బట్టలే. వేసుకుంటే వేసుకో, లేదంటే మానుకో. నేను కాకరకాయ వేపుడు చేసుకోవాలి పో. నన్ను పో అని తనే వెళ్తుందేంటి? అమ్మా అమ్మా. అబ్బబ్బబ్బా, కాసేపు తిరిగితే కాళ్ళు కూడా అరిగేలా ఉన్నాయి. అందుకే బైక్ కొనండి అని చెప్పేది. రేయ్ ఎవర్రాది? ఎవడ్రా నువ్వు? దండం మీద ఆరేసిన చొక్కాలో ఇరుక్కున్న చిట్టెలకలా ఉన్నావు. నాన్నగారు నేనండి. నువ్వా? బుడబుక్కలోడిలా ఈ గెటప్ ఏంట్రా? అది అవును, ఈ చొక్కానెక్కడో చూసినట్టుందిరా. చూసినట్టేంటి, వేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇది మీదే. అవును కదా. ఒరేయ్, నాకున్న ఒక్కగానొక్క మంచి చొక్కరా, దాన్నెందుకు వేసుకున్నావు? విప్పేయి విప్పేయి. నేనేం సరదాకేసుకోలేదు, వేరే దారి లేక వేసుకున్నాను. ఇంకో దారి లేకపోతే యూటర్న్ తీసుకొని వెనక్కొచ్చేరా, అంతేకాని నా చొక్కా నాకిచ్చేయి. అమ్మా. అబ్బబ్బా ఏంట్రా నీ గోలా? మీ నాన్న చొక్కా వేసుకోమని చెప్పాను కదా. అదేసుకున్నందుకే ఈ గోలంతా. ఏమైంది? భాగ్యం, ఈ చొక్కా వేసుకోమని చెప్పింది నువ్వేనా? చొక్కానే కాదు, ప్యాంటీ వేసుకోమని చెప్పింది కూడా అమ్మే. ఏంటి?
పాయింట్ కూడా నాదేనా? అబ్బా ఆపుతారా కాసేపు? వాడి బట్టలన్నీ నానబెట్టేశాను, అందుకే మీ బట్టలు వేసుకోమన్నాను. అలాంటప్పుడు ఏ చినిగిన చొక్కానో ఇచ్చి వేసుకోమనక నాకిష్టమైన చొక్కా ఎందుకు ఇచ్చావే? అసలే అది నా మొదటి జీతంతో కొనుక్కున్న చొక్కా. ఏంటి నీ మొదటి జీతంతో కొన్న చొక్కానా? ఏంట్రా ఈ చొక్కా నాకు కూడా సరిగ్గా సరిపోయింది అనుకున్నాను. నేను పుట్టక ముందు కొన్న చొక్కా నాకు సరిపోదా? మరేమనుకున్నావు? దాని చరిత్ర అంతా ఇంతా కాదు. నీ చరిత్ర మనుషులకు ఉండాలి, చొక్కాలకి బనిగిన్లా కాదు. ఫస్ట్ శాలరీతో ఏదైనా కొని చూడరా, అప్పుడు తెలుస్తుంది దాని ఫీల్. నాకు ఫస్ట్ జీతం వస్తే చొక్కాలు నిక్కర్లు అయితే అస్సలు కొనను. రేయ్, ముందా చొక్కా విప్పేసి వేరే చొక్కా వేసుకో. అబ్బా, అల్మారాలో ఉన్న చొక్కాలన్నీ ట్రై చేశాను, ఇదొక్కటే నాకు సరిపోయింది. నా బట్టలు దండం మీద ఉన్నంత వరకు ఇది నా ఒంటి మీదే ఉంటుంది. ముందే చెప్తున్నా, ఆ చొక్కాకి చిన్న మరకంటినా నీ ఒంటి మీద బెల్టు మరకలు నేనేస్తా. జాగ్రత్త. మరక? నేనేమైనా చిన్నపిల్ల అన్నా మరకలంటించడానికి? ఎక్కడికి రా? కాలనీలో చిన్న మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. కాలనీలో మీటింగా? అప్పుడు నేనెళ్ళాలి కదరా, నువ్వెందుకు? అంటే అది బాబుల మీటింగ్ కాదు, అబ్బాయిల మీటింగ్. వస్తాను. రేయ్, చొక్కా జాగ్రత్తగా చూసుకుంటా, సరేనా? అల్మారాలో ఉన్న చొక్కాలన్నీ ఎలకలు కొట్టేయాలి. మామా, ఈరోజు వర్షం ఏమైనా వస్తుందా? ఏమోరా, నేను ఫోన్ చేయలేదు, కనుక్కోమంటావా? నేను అడిగింది మన క్లాస్మేట్ వర్ష గురించి కాదరా, వర్షం గురించి. రెయిన్. సారీరా, అదైతే నాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏంట్రా, కొత్త చొక్కానా? అవును, నాకు ఇవ్వడం కోసం నేను పుట్టక ముందే కొన్నారు. అబ్బో, చొక్కా బాగుంది మామా. ఏయ్, దూరం దూరం, చెయ్యి పడితే చొక్కా నలిగిపోద్ది, దూరం. రేయ్, చొక్కా నలిగిపోతుందంట. జాగ్రత్తగా ఉండాలి కదా మరి. ఉండకపోతే ఎలా? ఉండాలి, ఉండాలి. అవును, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదురా, ఇందాక మేమిద్దరం సరదాగా ఓ పందెం వేసుకుందాం అనుకున్నాం. పందెమా? ఏంట్రా పందెం? ఈ వీధి చివర ఒక ఇల్లుంది కదా, ఆ ఇంట్లో కళ్ళజోడు పిల్ల ఉంటుంది. కళ్ళజోడు పిల్ల? అవును, ఆ ఇల్లే. ఆ ఇంటి వరకు 2 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటి ముందున్న పూల మొక్కల్లో ఓ పువ్వు కోసుకొని వస్తే ఈ రోజు ఖర్చు మొత్తం నాదే అని చెప్పా. వీడు నా వల్ల కాదని డ్రాప్ అయ్యాడు. నువ్వేమైనా ట్రై చేస్తావేంటి? 2 నిమిషాలు కాదు, 1/2 నిమిషం వెళ్ళడానికి, 1/2 నిమిషం రావడానికి, మొత్తం నిమిషంలో చేసేస్తా. మరి పువ్వుని ఏ నిమిషంలో కోస్తావు? కోయడం కాదు, మొత్తం కుండినే ఎత్తుకొచ్చేస్తా. నీకేమైనా ప్రాబ్లమా? చిచి, నాకేం లేదు. అయితే పందానికి రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టైం. 1 2 3 గో. రే రాజు, పరిగెట్రోయ్. యారా, చొక్కా బాగా నలిగిందా? చొక్కా నలగొద్దన్నందుకు నన్ను నలిగేలే చేశారు కదరా. ఇప్పుడు నన్ను మా బాబు చూశాడంటే. ఆల్రెడీ చూశాన్రా. నాన్న, మీరెప్పుడొచ్చారు? నువ్వు బాబు అన్నప్పుడే వచ్చాన్రా. 25 ఏళ్ల జ్ఞాపకాన్ని బురదపాలు చేసావు కదరా. నాన్న, వద్దు నాన్న, నిన్ను కొట్టొద్దు నాన్న. అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో. నాన్న, మీకు 25 ఏళ్ల క్రితం కొన్న చొక్కా ముఖ్యమా, 25 ఏళ్ల కొడుకు ముఖ్యమా? అమ్మయ్యా, కరిగిపోయినట్టున్నాడు. నాకు చొక్కాయే ముఖ్యంరా.